థ్యాంక్ యూ సార్. మా యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరపున, మా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరపున సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై భీమ్. అశోక్ గారికి ధన్యవాదాలు. కోరిక ఉన్నటువంటి ఆలోచనలో ఒక మంచి విద్యావంతుడుగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని అభినందనలు చెప్పారు. మా అన్నగారు బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ భావజాలతో వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ఎస్ఎన్ పార్టీ, అదేవిధంగా మాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయినకి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. పాప వెనక్కి జరుగు. ఓకే. చదివించుకొని ఆ కొడుకు విజయంలో మురిసిపోతున్న తల్లిదండ్రులందరికంటే ముఖ్యం ఈ తల్లిదండ్రులందరికీ స్ఫూర్తి కావాలని, ముందు వారికి సన్మానం చేయాలని విజయ్ కుమార్ కోరిక. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. రైట్. విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీపతి రాములు గారికి ప్రయాణానికి అద్భుతమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి సార్. అదేవిధంగా విజయ్ కుమార్ యొక్క సన్మాన సభ అట్టాసంగా ఆనందంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి స్టూడెంట్ యూనియన్ అంటే అన్ని సంఘాలని ఎదిరించి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో డిబేట్స్లో పాల్గొని అంబేద్కర్ థాట్ని బయటికి పెట్టినటువంటి ఒక పెద్ద సంస్థ. అలాంటి సంస్థకి విజయ్ 3 సార్లు ప్రెసిడెంట్. నెంబర్ 2, సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలంటే హిందూ అనే మెయిన్ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరిగితే హిందూ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. అలాంటి ఎలక్షన్స్లో మన కమ్యూనిటీస్ నుంచి పాల్గొని ఒక 20-30 ఓట్ల తేడాతో వెనకబడ్డాం. కానీ బట్ అతను గెలిచినట్టుగానే మేము భావించాం. అంత పోటీ ఇచ్చినటువంటి మరొక విజయం మన విజయ్ది. తర్వాత రోహిత్ వేముల గురించి మీ అందరికీ తెలుసు. రోహిత్ వేములతో పాటు అనటం కంటే, రోహిత్ వేముల కంటే ముందు పేరు విజయ్ది. 5గురు సస్పెండ్ అయ్యారు. ఫస్ట్ పేరు విజయ్ది, సెకండ్ పేరు రోహిత్ వేములది. ఇంకా 3 ఉన్నారు. రోహిత్ వేముల చనిపోయాడు. ఇప్పుడు 4 విధాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యమంలో దేశమంతా తిరిగి రోహిత్ వేముల మూమెంట్ అని ఏదైతే ఉందో, రోహిత్ చనిపోయిన తర్వాత అంబేద్కరిజాన్ని, రోహిత్ మూమెంట్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నటువంటి మేధావి విజయ్ కుమార్. తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు, ఎంఫిల్ పొలిటికల్ సైన్స్ చదివాడు, పిహెచ్డి కూడా పొలిటికల్ సైన్స్ చదివాడు. ఇన్ని చదివినా వినయం అనే దాంట్లో ఎప్పుడు ముందే ఉంటాడు, ఎప్పుడు అహంకారంగా కనపడ్డు నా శిష్యుడు విజయ్. అలాంటి శిష్యుడు నాకు దొరికినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అతి కొద్ది మందికి అలాంటి అవకాశం వస్తుంది. విజయ్ లాంటి శిష్యుడు. అయితే మరి ఎటు ఇంకా కులం గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మాల కులం అనేది మేధావుల కులం. ప్రపంచంలో ఈరోజు యూదులు అత్యంత శక్తివంతమైనటువంటి జాతిగా ఉన్నారు. ఈ కొనసాగే క్రమంలో ఇప్పుడంతా నెట్లో అంబేద్కర్ ఎవరా అని చెప్పి ఎతికే క్రమంలో మన మాల జాతి తెలియకుండానే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా ఒక మాల జాతిలో అంబేద్కర్ గారు పుట్టడం వల్ల మన బాల జాతి కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేటటువంటి సందర్భం ఈరోజు ప్రపంచంలో ఉంది. మరి అటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందుతున్నటువంటి కులంలో పుట్టి ఆ కులం ద్వారా ఒక కార్పొరేషన్ ఏర్పడి మరి దానికి ఒక మేధావి ఈరోజు చైర్మన్గా వస్తున్నట్టు మనందరూ స్వాగతించాల్సినటువంటి అంశం ఉంది, బాధపడాల్సినటువంటి అంశం కూడా ఉంది.
అంత పెద్ద మేధావి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు అనివార్యంగా మాల కార్పొరేషన్ చైర్మన్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మనం చేయదగిందే లేదు. సంఘటిత పోరాటం చేయాలంటే ఇప్పుడు మనం ఇంకా ఐక్యత వద్దు, వర్గీకరణ వద్దు అనేది నినాదం పక్కన పెట్టి మనం ఏం చేయాలనేది మనం గుంటూరులో మన సభ జరిగింది, అంతకుముందు హైదరాబాద్లో జరిగిన సభలని దాని ప్రకారం మనం కూడా పెద్దల సలహాలు తీసుకుని ముందుకెళ్ళటంలో బాగుంటుందని చెప్తూ ఉన్నాను. అదేవిధంగా విజయ్ కుమార్ గారు మరి ఈరోజు మాల కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులు అవడం చాలా సంతోషం. చాలా ఒత్తిళ్లు ఉంటాయి మీ మీద, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, సామాజిక ఒత్తిళ్లు ఉంటాయి. అయితే అవసరం ఎవరికైతే ఉందో, నిజంగా మన కులాల్లో ఇంకా పైకి రాని వాళ్ళు, ఇంకా పాపం కూటికి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయా పల్లెల్లో. ఇంకా వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివి లేదు, వాళ్ళకి చెప్పే కనీస సమాచారం లేదు. అటువంటి వారు వస్తే మాత్రం ఒత్తిళ్ళకి లొగ్గకుండా ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడంలో మీ యొక్క యూనివర్సిటీ పోరాటాలు కానీ ఏమన్నా జరుగుతున్నాయి కానీ వాళ్ళ మంచి కోసము చాలా పనులు జరగటం లేదు. ఉద్దేశం వేరే ఉంది, జరిగే పనులు జరుగుతూ ఉన్నాయనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళకు మంచిది కాదు. సరే, వాళ్ళు బాగుపడని ఇచ్చినా ఉంటే మేము సంతోషంగానే ఉంటాం. ఇటు వీళ్ళు బాగుపడి చేయాలని ఇచ్చిన వాళ్ళు ఉంటే మేము కూడా సంతోషం. ఉద్దేశం ఏంటిదంటే ఎవడు బాగుపడాలి, అందరు తనుకొని చావాలన్నట్టు ఉంది. కాబట్టి నేను అనుకుంటా ఉన్నా, అది నా అభిప్రాయం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది ఏంటిదంటే ఎవరు వస్తే ఎవరు ఏది మాట్లాడినా కానీ తల ఊపడం కాదు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఏదైనా సమాచారం తెలుసుకొని ఆలోచించి నీ సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఇచ్చేదే ఎడ్యుకేషన్. లేకుంటే గొర్రెలకి మనకి ఏం తేడా ఉండదు. సో అందుకని ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినేది కాదు, వీళ్ళు చెప్తే వినేది కాదు, అంకరో చెప్తే మనం వినేది కాదు. మనం విని ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఎడ్యుకేషన్ అంటే. సో అందుకని ఆ శక్తి అంబేద్కర్ ఇచ్చాడు. అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఎస్సీలకి అదొక ఆస్తి. మనం ఎడ్యుకేట్ అయ్యి మన సొంత నిర్ణయాలు చెప్పాలి. ఎవరో చెప్తే మనం వినకూడదు. మనం అని చెప్పింది అర్థం చేసుకొని అది కరెక్టా కాదని మన సొంత నిర్ణయం తీసుకోవాలి. అది ఎడ్యుకేషన్ అని. ఎవడో చెప్పిన దానికి తల్ల ఊపడానికి ఇన్ని పుస్తకాలు, ఇన్ని తరగతులు చదవాల్సిన అవసరమే లేదు. సో అందుకని ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. మన సొంత తెలివితో ఉన్న పరిస్థితులు ఆలోచించుకొని ఏది మనకి కరెక్టు, ఏది మనకు నష్టము అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనేదే ఎడ్యుకేషన్. నేను చెప్తే కాదు, నువ్వు చెప్తే కాదు, ఎవరు చెప్తే కాదు. ఆ శక్తి ఇచ్చినప్పుడు అలాంటి శక్తి ఇచ్చిన సమాజం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అనేక ఉన్నాయి కానీ ఏం చెప్పాలో ఏంటిదో అర్థం కావటం లేదు. కానీ నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే ఎవరికి ఏంది మంచిదో మీకు తెలుసు. సో మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అనేది నా కోరిక. అంతేగాని ఏదో విజయ్ కుమార్ రమ్మంటే రావటము, విజయ్ కుమార్ సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయటము ఇవన్నీ కాదు. అది మీరు ముందుకెళ్ళి ఏం చెప్పారు, ఏ భావజాలం ఉండింది? జాతికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఐ థింక్ వారికంటే చెప్పగలిగేవారు అర్హులు ఎవరు లేరనేది నా ముఖ్య ఉద్దేశం. దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా 2018లో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి, ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు 2018లో గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది. మా గురువుగారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది. వెళ్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా, వస్తావా అన్నాడు. వస్తాను సార్, ఆ రోజు మాకు వేరే పని ఏమి లేదు, ఖాళీగా ఉన్నాం, క్లాసెస్ ఏమి లేవు, వస్తాను సార్, సార్ని కూడా చూసినట్టు ఉంటుందని వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం.
కేసులు అయ్యాయి, సస్పెండ్ అయిపోయి ఉన్నాం. కెరీర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము కూడా మీ పార్టీలో చేరతాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే, ఏం చేస్తారు మీరు అన్నాడు. ఏం చేస్తారంటే మీరేం పని చెప్తే అది చేస్తాం సార్ అన్నాం. వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అన్నారు. ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఏ రాజకీయ నాయకులైనా ఏమంటారండి, నీదే కులం బాబు, ఓకే మాలవాడుగా, సరే మాల కులంలోకి వెళ్ళి మాల కులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట, ముందు మన సిద్ధాంతాలను చర్చ పెట్టండి. యువతలు మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి, కానీ మనం ఏదో ఆశ చూపి వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు రోజు నైటు ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని చెప్తే వెళ్ళాం. అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట, మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చాను తెలుసా అన్నారు. అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తాం, నోట్లో మాట రాలేదు. సార్ అన్నాను. సార్ అంటే, మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు, స్ట్రగుల్ చేసావు, మాల కులంలో ఉన్న సమస్యలు నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి, నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యతకి అని చెప్పి, రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్ళున్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో, ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయి. నీ 2 సంవత్సరాల టెన్యూర్లో లేకపోతే నువ్వు ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ మార్పు తీసుకురాగలిగిన జాతులు అని చెప్పి నువ్వు ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారు ఆ రోజు ఆ ఒక్క మాట చెప్పి పంపించారు. ఆ ఒక్క మాట తప్ప ఏ విధమైన రాజకీయ హితబోధలు కానీ, రాజకీయంగా ఇలా ఉండాలి, ఇలా చేయాలి ఏమి చెప్పలే. ఆయన చెప్పింది ఒకటే, ఎస్సీ మాల కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇప్పటివరకు ఎవరికైతే న్యాయం జరగలేదు వారికి జరిగే విధంగా నువ్వు చూడాలి, నువ్వు మాత్రమే ఆ పని చేయగలుగుతావు అని చెప్పి, నేను ఈ బాధ్యత తీసుకున్నావు అని చెప్పి వారు చెప్పింది నాకు నిరంతరం గుర్తెచ్చుకుంటూ ఉంటాను. సో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడానికి 2021లో నేను పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో 2021లో వారు పిలిచి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలి మీరు, మీ సేవలు అవసరం పార్టీకి అని చెప్పి. అంటే ఆశ్చర్యం అప్పుడు కూడా. ఇప్పుడు ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే చాలా రాజకీయ అనుభవం అవసరం, వయసు అవసరం. వయసు లేదు, అప్పటికి 30 సంవత్సరాలు కూడా లేదు. నువ్వు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే ఆశ్చర్యం వేసింది. అంటే వారు ఎందుకు అలా చేశారని తర్వాత విశ్లేషించుకుంటే అనేక సందర్భాల్లో వారు మాతో అన్నమాట, ఒక సమూహంలో సమస్యల్ని ఆ సమూహంలో పుట్టిన మీరే పరిష్కరించగలుగుతారు, వాటిని పరిష్కరించగలిగే శక్తి మీ దగ్గరే ఉంటుంది, మిమ్మల్ని రాజకీయంగా వెనకేసుకు రావాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి వారు చెప్పిన దానికి నిదర్శనం ఈరోజు విజయ్ కుమార్ అనే నేను మాల కార్పొరేషన్ చైర్మన్గా నియామకం కావడం. ఈ నియామకం కావడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. అలాగే ఈ నియామకానికి సహాయం అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహాయ సహకారాలు అందించిన ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు దళిత జాతి, ముఖ్యంగా మాల జాతి ఏదైతే ఆశిస్తూ ఉందో, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు